ఆశీర్వదించండి అయ్యా. మనీ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అయ్యా ఏ ఇబ్బందులు అక్కడ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఆంజనేయ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాం, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలాగే సివిల్ సూర్యతేజ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబంలో నుండి సమస్యలను తొలగించండి అయ్యా. ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏసునామములో ఆగిపోయిన సబ్జెక్టులన్నీ ఆల్ క్లియర్ అవును కాక తండ్రి. ఈ వ్యాల్యుయేషన్ లో కూడా సభ్యుల్లో కూడా ఏసునామములో కార్యాలు జరుగును కాక తండ్రి. అన్ని విషయాలు ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ విషయాలు నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబాలు అన్ని విషయాలు నీవు తోడు నడిపించండి అయ్యా. ఆ కుటుంబానికి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. శివశంకర్ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగించండి అయ్యా. ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. రవికాంత్ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అన్న నీవే ఆత్మీయ జీవితంలో ఎదిగించండి అయ్యా. ప్లేస్మెంట్లు దొరికేట్లుగా ప్రాజెక్టుల విషయం అన్ని విషయాల్లో కాపాడండి అయ్యా. అయ్యా ఆఫర్ లెటర్ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, నీవే కాపాడండి అయ్యా. అమర్నాథన్ నిమిత్తం కూడా ఆఫర్ లెటర్ కొరకు చేస్తున్న క్రికెట్ కెప్టెన్ విషయం నిమిత్తం నీవే కాపాడండి అయ్యా. ఉద్యోగాల విషయం నీ చిత్తమే జరిగించండి అయ్యా. పృథ్వీరాజన్ నిమిత్తం అయ్యా వివాహం విషయంలోను అలాగే దేవతని మరే మంచి ఉద్యోగం విషయంలో నీవే తోడు నడిపించండి అయ్యా. అలాగే తల్లి మధ్య నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబానికి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఏ శక్తులు పడుతుంది ప్రభావం ఏవి కూడా వాటి మీద ప్రభావం ఏమి కూడా ఆ కుటుంబం మీదకి రాకుండా ఏసునామములో ఆ కుటుంబం దీర్ఘాయుష్మంతులు అవుతురు కాగుతుంది. అలాంటి తండ్రి రవి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవా తండ్రి. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించిన దేవా తండ్రికి స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా అలాగే దేవా తండ్రి అలాగే దేవా తండ్రి తేజ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అవిడ చేస్తున్నటువంటి మెస్సులేక నిమిత్తం నువ్వు కాపాడండి అయ్యా. అవిడ నీ సాక్షిగా నువ్వు నిలబెట్టి దేవా తండ్రి. ఏ ఇబ్బంది లేకుండా నువ్వు తోడున్నావయ్యా. అలాగే సాగు నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అన్ని విషయాల్లో నీవే తోడు నడిపించావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా అలాగే తండ్రి సునీల్ నిమిత్తం అయ్యా బ్యాక్లాగ్స్ నీవే తొలగించిన దేవా తండ్రి. కుటుంబాల ఆరోగ్యాన్ని దయచేసిన దేవతని స్తోత్రాలయ్యా. అలాగే సివిల్ విషయాల నిమిత్తం అయ్యా కుటుంబానికి ఆరోగ్యం దయచేసిన దేవతని. కోటి నిశ్చయం తనిష్లు కాపాడే తండ్రి. ఆ కుటుంబంలో బలహీనత తొలగించిన దేవతని. రేపటి జన్మదిన కార్యక్రమం అలాంటి ఇంకా జరుపుకునే సహాయం చేసిన దేవతని స్తోత్రాలయ్యా. అలాగే దేవా తండ్రి రఘువారం నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అక్కడ చదువుతోవడం నడిపించండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలు ఏకీవించున్నారో అడుగు పెట్టి లోపలికి వచ్చినారో ఏసునామములో కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగును కాకుండా అలాగే తన వెంకీ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ సాక్షి నిలబెట్టండి ఆ బిడ్డయ్యా. మరి అప్పుడు ప్రార్థన కోరినప్పుడు నీ కృపల్లో ఆ బిడ్డను జేఎన్యూకే కింద నువ్వు సెలెక్ట్ చేసావయ్యా. కాళ్ళు నొప్పులను తొలగించావయ్యా. ఆ బిడ్డ ఎంతో ఆసక్తిగా ప్రార్థన ఇప్పుడు పెడతారు. నేను వస్తాను అంటున్నాడయ్యా. ఆ బిడ్డ నీ మేలు పొందుకున్నాడు కాబట్టి నీ సాక్షి నిలబడగలిగాడయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీవే నిలబెట్టండి అయ్యా. 60 నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఆ బిడ్డకు దాయిచేయండి అయ్యా. కుటుంబంలో సమస్యలు తొలగించండి అయ్యా. ఆ బిడ్డకు నడినెత్తున అరికాల వరకు కూడా స్వస్థత కలుగును కాకతండి. ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అలాగనే దేవతని మరి అయ్యా మరి అలాగనే తండ్రి మరి ఈసీ మరి వెంకటరావు నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అయ్యా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఏ ఇబ్బంది రాకుండా ఆ కుటుంబాన్ని తండ్రి తిరుపతిరావు నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ తిరుపతిరావు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏది పొదువు లేకుండా నీవే అన్ని విషయాలతో నడిపించండి అయ్యా. అలాగే దేవా తండ్రి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నవదేవ్ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్య. నవదేవ్ కుటుంబాన్ని ఆరోగ్యంతో నువ్వు నింపండి అయ్యా. అలాగే తండ్రి మోకాలు వేసిన ప్రతి కుటుంబాల్లో నీవే అందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ కాలేజీలో ఉన్న బిడ్డలందరినీ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని వాటి చేస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. మణికంఠ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామయ్యా. ఆ కుటుంబాన్ని బలహీనతల నుంచి విడుదల కలుగు చేయండి అయ్యా. అందరినీ ఆశీర్వదించండి అయ్యా. అలాగే తండ్రి కోటేశారు వంశీ సార్ నిమిత్తం అయ్యా. వాచ్మెన్లు మెస్ మెంబర్లు అలాగే దేవతని చేస్తున్న పనుల నిమిత్తం అయ్యా. ప్రిన్సిపాల్ దగ్గర నుండి అయ్యా అందరినీ ఆశీర్వదించండి అయ్యా. వినయ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామే మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా అలాగే భగవాన్ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామే మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అలాగే దేవతండి అలానే దేవతలు మెస్ మెంబర్లు ఉన్నారయ్యా. కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. మరి నేను మెసేజ్ గ్రూప్ లో పెట్టగానే ఎమ్మట్లనే దేవతని మరి సివిల్ గణేష్ సబ్జెక్ట్ లో ఏసునామములో ఆలిక్లియర్ కలుగును కాకతండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలానే తండ్రి మరి ఇబ్రహీం నిమిత్తం అయ్యా. యేసుదాస్ నిమిత్తం కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. అలానే తండ్రి మరి రవితేజ నిమిత్తం విక్కీ నిమిత్తం అయ్యా. దినేష్ నిమిత్తం అయ్యా. అలానే తండ్రి బయట రూమ్ లో ఉన్న బిడ్డల నిమిత్తం గౌతమ్ నిమిత్తం సురేంద్ర నిమిత్తం అందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. అలానే మనోజ్ నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నామే కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఈ ప్రార్థనల దేవతండి పలహారానికి ఆయా మరి ఖర్చు పెట్టిన ప్రతి బిడ్డని ప్రేరేపించబడి ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని యేసునామములో నీవు దీవించి ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు ఎంతో ఆశీర్వదితో ఇచ్చున్నారయ్యా. గుప్పెలు విప్పిస్తున్నారయ్యా. వాళ్ళ గిన్నె నిండి పొంగిపడలేట్లుగా నీవే దీవించి ఆశీర్వదించండి అయ్యా. నూరంతలుగా బిడ్డల ఫలితాలను దయచేయండి అయ్యా. ఇబ్రహీం నిమిత్తం అయ్యా తండ్రి ఆగిపోయిన సబ్జెక్ట్ నీవే క్లియర్ చేయండి అయ్యా. మరి అయ్యా వాయిద్యాలు వాయిస్తున్నాడయ్యా. మరి కీబోర్డు కూడా నేర్చుకొని కొనుక్కుందాం అనుకున్నాడయ్యా. తబలా వాయిస్తున్నాడు నీవే తోడు నడిపించండి అయ్యా. అన్ని విషయాల కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవత అండి. ఆవిడ బాప్టిజం ఇచ్చిన దేవతండి. కోల్పోయిన డబ్బులు కోలుకునేట్లుగా నువ్వు సహాయం చేయండి అయ్యా. ఈ ప్రార్థన మోకాలేసిన బిడ్డలకి ఆ కుటుంబాలకి ఆ ఇంటి పేరు వాళ్ళకి ఆ ఇంటి పక్కన వాళ్ళకి వంశం వాళ్ళకి కులస్తులకి గోత్రాలందరికీ దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి క్రైస్తవ బిడ్డలందరికీ ప్రపంచంలో ఉన్న బిడ్డల ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీవే సహాయం చేయండి అయ్యా.
నీవే కాపాడండి అయ్యా. అలాగే సుబ్రహ్మణ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అప్పటికి ఆరోగ్యాన్ని శక్తిని దయచేయండి అయ్యా. ఈ ప్రార్థన వస్తూ కోరిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసుకొని అడిగి వేడుకున్నామయ్యా మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. 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 యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికుల నాశనమే పొందుగాక. యేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగును గాక తండ్రి. ఆమేన్. అందరూ అలానే కూర్చున్నామండి.